హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో మీరు చూస్తున్నారు ఏంటంటే ముత్యాలండి. ఇవి ఒరిజినల్ ముత్యాలు. సో ఇవి ఎక్కడ కొంటున్నాను ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ముత్యాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇవి ఒరిజినలా లేకపోతే కలర్ షేడడా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. సో అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఒరిజినల్ పర్ల్ని అండ్ డూప్లికేట్ పర్ల్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు మనకు ఈ షాప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట పర్ల్స్. ఎప్పటి నుంచో నాకు ఒరిజినల్ పర్ల్ తీసుకోవాలని కొంచెం ఆశ ఉండేది. బట్ ఎన్ని ఒరిజినల్ పర్ల్స్ తీసుకున్నా దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా చేస్తారు, ఎలా తీస్తారో చూసి తీసుకోవడం సాటిస్ఫాక్షన్ కదా. సో నాకు ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరికింది. సో నేను ఈ ఇయర్ రింగ్స్ని పర్చేస్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, పర్ల్స్ అన్నీ ఉన్నాయి. టేక్ అ బ్లేడ్. ఇట్లా ఏదైనా ఒరిజినల్ ముత్యాలకి మీరు ఇట్లా బ్లేడ్ తీసుకొని స్క్రాచ్ చేశారనుకోండి, ఇట్లా పౌడర్ వస్తుంది. బికాజ్ అది కాల్షియం వల్ల ముత్యం ఫామ్ అవుతుంది. దానికి మళ్ళీ రఫ్ చేశారనుకోండి అది సేమ్ ఉంటుంది, షైనింగ్ లస్టర్. అదే ఆర్టిఫిషియల్ పర్ల్కి స్క్రాచ్ చేస్తే ఇట్లా స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది. ఇట్లా మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఒరిజినల్ పర్ల్ వచ్చేసి మనం ఒక చిన్న బ్లేడ్ తీసుకొని స్క్రాచ్ చేస్తే ఈ కాల్షియం పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ మాత్రమే వస్తుంది, పీల్ అనేది అవ్వదు. మళ్ళీ మనం ఫింగర్తో రబ్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్ పర్ల్ చైన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. అదే డూప్లికేట్ పర్ల్స్ మనం ఇలా చాకుతో ఇలా అనగానే అది పీల్ ఆఫ్ అయిపోతుంది. సో ఆ పైన ఉన్న లేయర్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళ దగ్గర మొత్తం ఒరిజినల్ పర్ల్స్ అనేవి దొరుకుతాయంట. సో మేము బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళాం కదా. సో టెంపుల్కి వెళ్ళి రిటర్న్ అవుతుండగా మాకు మిడిల్లో ఈ షాప్ కనిపించింది అనమాట. ఆటో డ్రైవర్ సజెస్ట్ చేశారు ఈ షాప్లో పర్ల్స్ అనేవి బాగుంటాయని. సో నాకు ఎప్పటి నుంచో పర్ల్స్ కొనుక్కోవాలని ఉంది. నా దగ్గర ఉన్నాయి కానీ పర్ల్స్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. ఇది ఒరిజినల్దా లేదా నార్మల్ బీడ్సా అనేది డౌట్ ఉండేది. సో అందుకనే నేను ఈ షాప్ అతన్ని అడగడం జరిగింది, ఇది ఒరిజినల్ పర్ల్ అని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. వీళ్ళ దగ్గర చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ పర్ల్స్ అండ్ షేప్స్ కూడా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ షేప్స్ దొరుకుతాయో పర్ల్స్లో అన్ని షేప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. అండ్ అన్ని రకాల పర్ల్స్ అనమాట, అన్ని రకాల కలర్స్ అండ్ షేప్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అండ్ పగడాల హారాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. బీడ్స్ కూడా మనకి అన్ని రకాలు ఉన్నాయి, జమ్స్, స్టోన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఇన్ కేస్ అవసరం ఉంది అనుకుంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆల్చిపా, ఇందులోంచే మనకి పర్ల్ అనేది తయారవుతుందన్నమాట. సో ఈ పర్ల్స్ అనేవి ఇప్పుడు ఎండిపోయినాయి కాబట్టి ఇవి యూజ్ ఉండదు, జస్ట్ షో కోసం వాళ్ళు ఈ ఆల్చిపాని ఇక్కడ ఉంచడం జరిగింది. ఇందులోంచి పర్ల్స్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి అది చూపించడం కోసం వాళ్ళు షోలో పెట్టారనమాట. సో మనం ఏదైనా నెక్ సెట్ చేయించుకోవాలనుకుంటే ఈ విధంగా బీడ్స్ తీసుకొని మనం అల్లించుకోవచ్చు. లేదు వాళ్ళకి చెప్పామంటే వాళ్ళే రెడీ చేసి ఇచ్చేస్తారనమాట ఇన్స్టెంట్గా. సో నేనైతే పర్ల్స్ మాత్రం కొనుక్కోవడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట పర్ల్స్ అనేవి. సో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఈ పర్ల్స్లో కూడా క్యారెక్ట్స్ బేస్తో క్యాల్కులేట్ చేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయని. సో ఇవే అనమాట అవి. సో నేను ఈ చైన్ కూడా కొనాలని ప్లాన్ చేశాను కానీ బట్ నాకు ఎందుకో అంత పెద్దగా నచ్చలేదు ఆ కలర్స్ అనేవి. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ లేదు నాకు నచ్చినప్పుడు కానీ పర్చేస్ చేద్దామని జస్ట్ ఇయర్ రింగ్స్ మాత్రం సెట్స్ తీసుకొని వచ్చుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చెప్పాను కదా
పర్ల్స్, స్టోన్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఆటో డ్రైవర్ మంచిగా సజెస్ట్ చేశారు. నాకు ఒరిజినల్ పర్ల్ కొన్న ఫీల్ అనేదైతే కొంచెం సాటిస్ఫైడ్గా అనిపించింది. సో నేనైతే ఇయర్ రింగ్స్ అనేటివి పర్చేస్ చేయడం జరిగింది. అండ్ చెప్పాను కదా డిఫరెంట్ షేప్స్లో పర్ల్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర అని. సో ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు, అవి డిఫరెంట్ షేప్స్లో మనకి నెక్ సెట్స్ కూడా రెడీ చేసి పెట్టున్నారనమాట. సో సింపుల్గా చిన్నగా పర్ల్స్ అనేవి పర్చేస్ చేయడం జరిగిందనమాట. అండ్ చాలా రకాల పర్ల్స్ అవైలబుల్లో ఉన్నాయి. నేను ఇంతవరకు ఇన్ని కలర్స్ చూడలేదన్నమాట. నేను ఏదో వైట్, పింక్ షేడ్ లేదా ఆరెంజ్ షేడ్ లేదా క్రీమీ షేడ్ చూసాను, కానీ బ్లాక్, పర్పుల్ చాలా టైప్స్ ఉన్నాయి. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని కలర్ షేడ్స్ చూడము. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.